రాధాకృష్ణ గారి పైత్యాన్ని తెలుగుదేశం పట్టించుకోలేదనుకుంటా. ఏదైతే మొన్న మధ్యన చెప్పుకున్నాం, లాస్ట్ వీక్ బిఫోర్ లాస్ట్ వీక్, ఇది తెలుగుదేశం పార్టీ కూటమిలోకి బీజేపీ అని రాసుకొచ్చినటువంటి దౌర్భాగ్యం. అది ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం చేరిందని కాకుండా తెలుగుదేశం కూటమిలోకి బీజేపీ అని ఆ రోజునే ప్రస్తావించాను నేను. ఎన్డీఏ కూటమిలోకి బీజేపీ వచ్చి తెలుగుదేశం వచ్చిందా, తెలుగుదేశం కూటమిలోకి ఎన్డీఏ వచ్చిందా అన్నట్టు. ఇప్పుడు మాత్రం బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరూ కూడా పదే పదే వాడుతున్నది తెలుగుదేశం కూటమి అధికారం అని కాదు, ఎన్డీఏ అధికారంలోకి. చంద్రబాబు గారి తాజా ప్రకటన కూడా 160 సీట్లతో ఆంధ్రప్రదేశ్లో 400 సీట్లతో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది అని. పవన్ కళ్యాణ్ కూడా ఎన్డీఏ అధికారంలోకి రావడం ఖాయం అన్నట్టు. తద్వారా ప్రతి ఒక్కళ్ళు తెలుగుదేశం లీడ్ అన్నటువంటి రోల్ని సైకలాజికల్గా డౌన్ చేస్తూ ఇది బీజేపీ నేతృత్వంలోని లీడ్ ఎన్డీఏ కూటమి అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేస్తూ ముందుకెళ్లడం అన్నటువంటి వ్యూహాత్మకంగా అనుసరిస్తున్న వైఖరి.